ఆయన వస్త్రపు చెంగులో ఎంతో గొప్ప శక్తి ఉన్నదండి. ఆయన ఊపిరిలో శక్తి ఉన్నదండి. ఆయన నామములో శక్తి ఉన్నదండి. శక్తి సంపూర్ణుడైన దేవుడు. తన ఉమ్మిలో శక్తి ఉన్నదండి. స్వస్థత ఉన్నదండి. హల్లెలూయా. తన నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామములో, యేసయ్య ఊపిరిలో శక్తి ఉన్నది. మరి స్వస్థత ఉన్నది. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉన్నది. మరి ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము దేవునిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తును తన్ను ఎందరు అంగీకరింతురో వారందరూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలే అంటున్నాడు. తను ఎంతమందిని ప్రేమిస్తున్నాడో దేవుడు అందరినీ ప్రేమించే దేవుడే. కానీ మనమే ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. మనమే ఆయన కవిగిల్లో చేరలేకపోతున్నాము. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడు నా కుమార్తె రా అని. ఆయన చాచిన చేతులతో నిత్యము కూడా, ఆయన చాచిన చేతులతో ఎప్పుడు కూడా నిత్యము కూడా రమ్మని పిలుస్తూ ఉన్నారు. కానీ మనమే వెళ్ళలేకపోతున్నాం. ఈ యొక్క చెడు కార్యకలాపాల్లో ఉండిపోయి, చెడు ఆలోచనలు, చెడు తలంపులతో ఉండి మనం ఎన్నో రకరకాలుగా మనము ఈ విధంగా బాధపడుతూ ఉన్నాం. కాబట్టి అలా కాకుండా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలని, దేవుని విశ్వాసంలో ఎదగాలి అని. మరి ఈ బిడ్డ, ఈ కుమార్తె మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగింది అంటే ఎంత వాసన వస్తుండొచ్చో, ఎంత బాధపడి ఉండొచ్చో. నడవలేని స్థితి, మురికి వాసన, గలీజ్, ఎంతో అటువంటి స్థితిలో నుంచి దేవుడు ఆమెని మరి రక్షించాడు. ఆమె ఎంతగా వేచి ఉన్నదో. యేసు ప్రభు వారు వస్తారట, ఆయన స్వస్థపరుస్తున్నాడట, అంత వేచి చూసింది. 12 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎన్నెన్ని చోట్ల తిరిగినా ఆమె బాగుపడలేదు. కానివ్వండి, మరి ఎన్నో మందులు వాడి ఉండొచ్చు, విసిగెత్తిపోయి కూర్చుని ఉండొచ్చు బిడ్డ. ఇక నేను కాదు, అట్లా కాదు, నజరేయుడగు యేసు వస్తాడట, ఆయన దగ్గరికి వెళ్తా నేను. మరి ఎట్లా వెళ్ళాలి? నడవలేదు, వాసన. అందులో అంత జనసమూహంలో ఆమె వెళ్ళగలదా? వెళ్ళలేదు. వాసన. ఎవరైనా దగ్గరికి రానిస్తారా? రానివ్వరు. కాబట్టి ఆమె ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. వస్తున్నాడని తెలిసింది. ఇక విసిగెత్తిపోయింది. అబ్బా, నాకు మరణమే శరణ్యం అనుకుంది. విసిగెత్తిపోయి, వేసారిపోయి, ఇక మరి యేసుప్రభు వారు వస్తున్నాడు, నజరేయుడైన యేసయ్య వస్తున్నాడని తెలుసుకుని ఆ యొక్క జనసమూహంలో నిలబడకుండా అందరూ అసహించుకుంటారని, పాపం అందరు కాళ్ళతో తొక్కేస్తారేమో అని కూడా ఆలోచించకుండా ఆ బిడ్డ మనుషుల కాళ్ళ సందులలో నుంచి క్రింద నేల పాకుకుంటూ దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. చూడండి, ఆమె విశ్వాసం ఎంత గొప్పది. ఆమె విశ్వాసం ఎంతో గొప్పది. ఒక్కొక్కసారి నేను తెల్లని వస్త్రం వేసుకుని ఉంటాను, తెల్లని స్కార్ఫ్ కదా, నేను ఎప్పుడు కప్పుకుని ఉంటాను. ఆ కాఫ్ని కొంతమంది తీసుకొచ్చి, కన్నబిడ్డలను తీసుకొచ్చి నా యొక్క స్కార్ఫ్ మీద వేస్తారు. అమ్మ, నీ మీద వేస్తున్నానమ్మా అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వస్త్రపు చెంగు ఎంతో ప్రశస్తమైనదండి. దేవుని యొక్క నామములు ఎంతో ప్రశస్తమైనదండి. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మరి దేవుని ముందుకు పెట్టుకోవాలి. ఆ బిడ్డ ఏం చేసింది? అందరి కాళ్ళ సందుల్లోంచి తప్పించుకుంటూ వెళ్ళిపోయింది. ఆఖరికి ఎట్లయితే ఆయన వస్త్రపు చెంగును పట్టుకోవడంగానే ఆమె స్వస్థత కలిగింది.